ద్రవ్య విధానపు కమిటీ ఎస్ఎల్ఆర్ని నిర్ణయించేటప్పుడు చలామణిలో ఉన్నటువంటి సాధారణ ధరల స్థాయిని బట్టి, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య డిమాండును బట్టి, ద్రవ్య సప్లైని బట్టి నిర్ణయిస్తుంది. సాధారణంగా ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ ద్వారా ద్రవ్య సప్లైని నియంత్రిస్తుంది, ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తుంది, సాధారణ ధరల స్థాయిలో నిలకడను సాధిస్తుంది. ప్రధానమైనటువంటి లక్ష్యం సాధారణ ధరల స్థాయి. ఎస్ఎల్ఆర్ నిధులను ఆర్బీఐ చెప్పిన చోట పెట్టుబడిగా పెట్టాలి, లేక ఆర్బీఐ ఆదేశించిన చోట పెట్టుబడిగా పెట్టాలి. ఆర్బీఐ బ్యాంకులను ఆదేశిస్తుంది. ఈ 18% ఎస్ఎల్ఆర్ నిధులను లేక డిపాజిట్లను బంగారపు నిల్వలలో కానీ, కరెంటు అకౌంట్లలో కానీ, లేక ట్రెజరీ కేంద్ర ప్రభుత్వము జారీ చేస్తున్న 91 రోజుల కాల వ్యవధి, 182 రోజుల కాల వ్యవధి, లేక 364 రోజుల కాల వ్యవధి ట్రెజరీ బిల్లులలో డిపాజిట్ చేయమంటే డిపాజిట్ చేయాలా? మరి భారత బ్యాంకింగ్ నియంత్రణ చట్టము ప్రకారము గరిష్ట పరిమితి 40%. 40% వరకు ఎస్ఎల్ఆర్ నిధులను మెయింటైన్ చేయవచ్చు. అయితే 1991 నాటికి ఎస్ఎల్ఆర్ అనేది గరిష్టంగా 38.5% ఉండేది. ప్రస్తుతం 18% కలదు. అంటే ప్రతి వాణిజ్య బ్యాంకు 18% డిపాజిట్లను ఆర్బీఐ చెప్పిన చోట డిపాజిట్ చేయాలా? ఒకవేళ దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉందనుకోండి, ద్రవ్య సప్లై అధికంగా ఉన్నట్ల, అలాంటి సందర్భంలో ఎస్ఎల్ఆర్ నిధులను పెంచుతారు. ఎస్ఎల్ఆర్ నిధులను పెంచితే వాణిజ్య బ్యాంకుల దగ్గర రుణాలు మంజూరు చేయడానికి నిధుల పరిమాణం తగ్గిపోతుంది. ఆ ఫలితంగా తక్కువ పరిమాణంలో రుణాలు మంజూరు చేస్తారు. ఫలితంగా ద్రవ్య సప్లై తగ్గి సాధారణ ధరల స్థాయి తగ్గవచ్చు. ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణపు ధోరణులుంటే ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి, దెన్ రుణ పరిమాణాన్ని పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఎల్ఆర్ని తగ్గిస్తుంది. ఒకవేళ ఎస్ఎల్ఆర్ని తగ్గించిందనుకోండి, వాణిజ్య బ్యాంకుల దగ్గర రుణాలను మంజూరు చేయడానికి నగదు ఆస్తి పరిమాణము పెరుగుతుంది. ఫలితంగా వాణిజ్య బ్యాంకులు విరివిగా రుణాలను మంజూరు చేస్తాయి. మరి వాణిజ్య బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తే ద్రవ్య సప్లై పరిమాణం పెరిగి ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితమయ్యి సాధారణ ధరల స్థాయి నిలకడలో రావడానికి అవకాశము కలదు.